కేటీఆర్ గారు అంటుండు ఇది మిలీనియం జోక్ అట. నీకు అన్ని జోకులే కనిపిస్తాయి. తెలంగాణనే సోనియా గాంధీ ఇవ్వకపోతే మిలీనియం జోక్ తెలియకపోతుండే నువ్వు లండన్లో ఉంది. అవినీతి గురించి ఆయన మాట్లాడుతుండు. అది అయ్యా అవినీతి ఎన్ని జరుగుతున్నాయి నేను ఇప్పుడు వస్తూ చూశాను. మిషన్ భగీరథ, అదేవిధంగా మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆఖరికి పేరు దొరకక కేసీఆర్ కిట్స్ అట. కేసీఆర్ కిట్ ఇక పేర్లలో మార్పు వచ్చింది. నా భయం ఏమిటంటే 4 రోజుల తర్వాత కేసీఆర్ విస్కీ వస్తుందని భయపడుతుంది. ఎందుకంటే బికాజ్ చేంజ్ అవుతుంది, అన్నీ అయిపోయినాయి. ఇక పేర్లు కేసీఆర్ విస్కీ, ఎందుకంటే నా ఉద్దేశం. బట్ హృదయపూర్వకంగా మా నాయకుడు ఇచ్చిన మాట నిలబడుకోవాలని కార్యకర్తలకు సందేశం. హనుమంతరావు లాంటి వాడు రాహుల్ గాంధీ మాట దిగి తన బ్రాస్లెట్ ఇచ్చిందంటే మిగతా కార్యకర్తలు కూడా ఒకరికొకరు సాయం చేస్తూ పార్టీని బలోపేతం చేయాలనేది నా ఉద్దేశం. గతంలో ఆయన తండ్రి కూడా ఇలాంటి ఆలోచనలు కార్యకర్తల మీద ఉన్న నమ్మకంతో అడిగేవాడు. అదే నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ఫ్యూచర్లో ప్రతి కార్యకర్త కూడా ఆయన బహిరంగ సభలో చాలా మంచిగా మాట్లాడాడు, ప్రజల దగ్గర వెళ్ళమన్నాడు. అదేవిధంగా నిన్న మిర్చి రైతులను నేను సభలో ఉన్నా, ఆ 10 మందిని నేనే పిలిపించా. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళని కూడా కలిశాడు, వాళ్ళ బాధ తెలుసుకున్నాడు. ఇక రేపటి నుంచి ఏ రైతు కానీ ఏ పేదవాడిని కానీ ఇవాళ కన్నారెడ్డి అనే పిల్లాడు స్టూడెంట్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 2 సబ్జెక్టులు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ హాస్పిటల్ ఉన్నాడు. ఇలాంటి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ పోలీసు ఎక్కువ ఆధిపత్యం చెలాయినా, ఒక కార్యకర్త మీద లాఠీ పడితే అక్కడ హనుమంతరావు ఉంటాడు, అక్కడ జగ్గారెడ్డి ఉంటాడు.